స్థానంలో ఉన్న ఈ లక్షల మందికి వేల మందికి అని అంటే టిక్ టాక్. ఎందుకంటే టిక్ టాక్ ద్వారా మనకి ఎన్నో ఫ్యామిలీస్ కలిసాయి, ఎన్నో బంధాలు, ఎందరో కొడుకులు బిడ్డలు. రేణుకమ్మ అంటే ఎప్పుడు నవ్వుతూనే ఉంటది, వీడియోస్ నవ్వుతూనే చేస్తుంటది, ఏదైనా మెసేజ్ ఇస్తుంటది. రీసెంట్ మీ ఫస్ట్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత రేణుకమ్మలో కూడా ఇంత బాధ ఉందా, కన్నీళ్లు దాగున్నాయని అనిపించింది. ఎందుకంత బాధ ఉన్నది? ఆ చిన్నప్పుడు పడ్డ కష్టాలన్నీ చెప్పుకోలేం కదా. నా బరువు బాధ్యత అన్ని నేనే మోసుకుంటూ వచ్చిన. అక్కడ చిన్నప్పుడు కష్టపడ్డారు కానీ పెళ్లి తర్వాత సంతోషంగా ఉన్నట్టున్నారుగా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. గెస్ట్ కన్నా అనే ముందు ఒక సెలబ్రిటీ అనాలి, ఎందుకంటే తను టిక్ టాక్ లో ఉన్నప్పుడు మిలియన్స్ దగ్గరలో ఉన్నప్పుడు 8 లక్షలు 9 లక్షల ఫాలోవర్స్ ఉండే ఏ వీడియో పెట్టినా కూడా ఎమ్ములు లక్షలను దాటేసేది. అంత మంచి ఆప్యాయత అనురాగాలు తెచ్చుకున్నది. ఒక అమ్మ అనే పేరు తెచ్చుకున్నారు టిక్ టాక్ లో. అలాంటి పేరు ఎవరికి వస్తుంది చెప్పండి? ఎంతో మంది టిక్ టాక్ చేస్తుంటారు అలాంటి, కానీ ఇప్పుడు కూడా ఇన్స్టాలో కూడా తను రీల్స్ చేయడం జరుగుతుంది. ఆ పేరుని మళ్ళీ కంటిన్యూగా నడుస్తూనే ఉంది. తనేనండి మన రేణుకమ్మ గారు మనతో ఉన్నారు. అండ్ ఈ రోజు మన స్టూడియోలో రావడం జరిగింది. ఇంటర్వ్యూస్ అంటే కొంచెం ఆవిడ దూరంలో ఉంటది, కానీ ఆమె కూడా ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూస్ నేను కూడా చేస్తే బాగుంటది అని రంగంలో దిగింది రేణుకమ్మ. చూద్దాం మళ్ళీ ఇప్పుడు ఏం మాట్లాడతారు, ఆమె లైఫ్ స్టైల్ ఏంటిది, అసలు అప్పట్లో టిక్ టాక్ ఎందుకు చేసేది, ఎంతమంది ఫ్రెండ్స్ అయ్యారు, మళ్ళీ అడుగుదాం. ఓకేనా? నమస్తే అమ్మా. నమస్తే నాన్న. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, సూపర్. చాలా హ్యాపీగా ఉన్నా. రేణుకమ్మ వస్తుంటే ఇంకా బాధ ఎందుకు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అప్పట్లో ఈ డైలాగ్ చాలా చెప్పేది కదా టిక్ టాక్ లా కదా, అందరు బాగుండాలి, అందులో రేణుకమ్మ ఉండాలి. అంటే టిక్ టాక్ అనేది అందరికి తెలుసు, స్టార్ట్ చేశారు, అందరికి అయిపోయింది. కానీ టిక్ టాక్ పోయేటప్పుడు చాలా మంది, నేను కూడా టిక్ టాక్ పోయినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్ దాంతో స్టార్ట్ చేద్దాం ఇంటర్వ్యూ. ఈ రోజు ఇలా అమ్మ స్థానంలో ఉన్న ఈ లక్షల మందికి వేల మందికి అని అంటే టిక్ టాక్. ఓకే, ఫస్ట్ ఒకసారి టిక్ టాక్ ని థ్యాంక్స్ చెప్పుకుందాం. టిక్ టాక్ ఎందుకంటే టిక్ టాక్ ద్వారా మనకి ఎన్నో ఫ్యామిలీస్ కలిసాయి, ఎన్నో బంధాలు, ఎందరో కొడుకులు బిడ్డలు. మళ్ళా టిక్ టాక్ లేకపోయినా సేమ్ ఇన్స్టాగ్రామ్ కూడా. ఓకే, సరే. మళ్ళీ ఎంతమంది కొడుకులు పరిచయం అయ్యారు, ఎంతమంది బిడ్డలు పరిచయం అయ్యారు? చెప్పలేము. అందరూ నన్ను అభిమానించే వాళ్ళు అందరు నా బిడ్డలు కొడుకులే. ఓకే, రేణుకమ్మ అంటే ఎప్పుడు నవ్వుతూనే ఉంటది, వీడియోస్ నవ్వుతూనే చేస్తుంటది, ఏదైనా మెసేజ్ ఇస్తుంటది. ఓకే, కానీ దాని వెనకాల మొన్న రీసెంట్ మీ ఫస్ట్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత రేణుకమ్మలో కూడా ఇంత బాధ ఉందా, కన్నీళ్లు దాగున్నాయని అనిపించింది. ఎందుకంత బాధ ఉన్నది? ఆ చిన్నప్పుడు పడ్డ కష్టాలన్నీ చెప్పుకోలేం కదా. అవును. మన బాధ వేరేటోళ్ళకి చెప్తే మన తీర్చరు కదా. అప్పటి మందం అయ్యో పాపం అంటారు కానీ మన బరువు వాళ్ళు ఎత్తుకోలేరు కదా. అందుకోసం ఇప్పటి వరకు ఎవరికి చెప్పుకోలేదు. నా బరువు బాధ్యత అన్ని నేనే మోసుకుంటూ వచ్చిన. అందరికి చిరునవ్వుతో మాట్లాడుకుంటూ వచ్చిన. ఓకే, అక్కడ చిన్నప్పుడు కష్టపడ్డారు కానీ పెళ్లి తర్వాత సంతోషంగా ఉన్నట్టున్నారు. ఇప్పుడు ఒకసారి మీ ఆయన పిలువు, ఇక్కడ కెమెరా మీ ఆయన పిలువు, మీ ఆయన చూస్తుంటాడు. ఇప్పుడు ఎవరు లేరు ఇక్కడ. ఓ ఎటు పోతున్నావు సీను? ఏంటిది అని అంటాడు. ఆయన ఏమని పిలుస్తారు మిమ్మల్ని? రేణుకా అంటాడు. రేణుకా అని అంటాడు. రేణుకా రేణు అన్నాడా? రేణుకా అంటాడు. మా రేణుకా అంటాడు. ఓకే, అయితే ఒకటి హ్యాపీ న్యూస్ ఏంటంటే ఫస్ట్ మీరు మీ ఆయనని గెలిచినప్పుడు అంటే పెళ్లి చూపులు జరుగుతాయి కదా, అప్పుడు ఏం మాట్లాడింది మీరు? మాది లవ్ మ్యారేజ్ గానీ. మీ లవ్? రేణుకమ్మకు లవ్వా? లవ్. అమ్మమ్మ, రేణుకమ్మ లవ్. శ్రీనంకుల్ ఏం నచ్చిందమ్మా మా రేణుకమ్మల? ఓకే, లవ్ మ్యారేజ్. మంచి మనసు నచ్చింది మీ డాడీకి. అచ్చా, ఓకే, లవ్ చేసావు అనమాట. మీరు ప్రపోజ్ చేశారు ఫస్ట్, ఆయన ప్రపోజ్ చేసిండు? ఆయనే. తొందర ఎక్కువ. ఒక 3-4 సంవత్సరాలు పట్టింది నేను ఓకే చెప్పేందుకు. చాలా కష్టపడ్డా నా గురించిలే. అంత మంచి గొప్ప వ్యక్తి నాకు దొరకడం చాలా అదృష్టం. నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నాకు. ఇక నా చాలా ఇక దేవుడు గుళ్ళల్లో ఉంటాడు, కానీ నాకు నా దేవుడు నా గుండెలు ఉన్నాడు. మన సృష్టించిన దేవుని తర్వాత ఆయన నా దేవుడు. నా పిల్లల కన్నా ఎక్కువ. ఎంతమంది పిల్లలు మీకు? ఒక కొడుకు ఒక బిడ్డ. ఓకే, కొడుకు గురించి కూడా చాలా, మీ అమ్మ గురించి చాలా పట్టించుకుంటాడని విన్నాను. ఏదో షాప్ కూడా పెట్టించాడట. అప్పుడు చదువుకోమంటే ఎక్కువ చదువుకోలే, 12 చదువుకున్నాడు, ఇక ఆపేసిండు. ఇక కార్ మెకానిక్ నేర్పించినాం. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది కార్ మెకానిక్ షాప్ సొంతం పెట్టించినాం. మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయింది. ఒక కొడుకు ఒక బిడ్డ. వాళ్ళు పైన ఉంటారు, మధ్యలో రెంట్కి ఇచ్చిన, కింద మేము ఉంటాం. రేణుకమ్మ అత్తమ్మ కూడా అయింది అనమాట. అత్తమ్మ అయినా అమ్మమ్మనైనా నానమ్మనైనా.
సరే, ఇప్పట్లో మనం చూస్తుంటాం కదా, ఇప్పుడు చాలా మంది మనకు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే 30 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చినా కూడా పెళ్లిళ్ళు జరుగుతలేవు కదా, మీ కాలంలో తొందరగా జరిగిపోయేది కదా. ఇప్పుడు చూస్తే ఏమనిపిస్తుంది పిల్లల్ని చూస్తే? ఏమంటే ఇప్పుడు మనం ఏజ్ ఎంత అయిపోయినాక మ్యారేజ్ చేసుకుంటే మనం కనే వయసులో ఇప్పుడు ఈ రోజులలో బతుకు కూడా గ్యారెంటీ లేదు. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు కదా. అలాంటి రోజులు, అలాంటి తిండి, అంత కల్తీ తిండి. అంటే ఏ వయసులో చేసుకుంటే ఆ వయసులో జీవితాలు బాగుంటాయి అని అనుకుంటా. టిక్ టాక్ లో చేసేటప్పుడు చాలా వరకు కొంతమంది వల్గర్ వీడియోస్ చేస్తే కూడా మీరు క్లాసులు వీకిరు కొంతమంది. ఏమనుకునే వాళ్ళు అసలు అలాంటి వీడియోస్ చూసినప్పుడు? ఎందుకంటే ఇప్పుడు ఎవరింట్లో ఎలా ఉంటుందో సమస్యలు ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క రకంగా ఉంటాయి. అందరినీ మనం అర్థం చేసుకోలేం, కానీ కొందరు పరిస్థితులను బట్టి మారిపోతారు. కొందరు వాళ్ళ ఇంట్లో అన్ని తీర్లు ఉండి కూడా సంతోషం దొరకని రోజులు ఉంటాయి. అలాంటి వాళ్ళు కొందరు టైంపాస్గా చేస్తే, కొందరు ఓర్వలేక చెడు కామెంటు అలా గలీజ్గా మాట్లాడడం చేస్తేనే అలాంటి వాళ్ళని తిట్టేది నేను. అట్లా ఉండద్దు కదా, వాళ్ళని అర్థం చేసుకోవాలి. కొందరేమో గలీజ్గా ఫేమస్ కావాలని వాళ్ళ శరీరాన్ని కూడా మర్చిపోయి అంత ఒళ్ళు చూయించుకోవడం, ఎవరైనా అట్లా చేస్తే నేను తిట్టేదాన్ని. అట్లా చేయొద్దు. టైంపాస్ గా పరిస్థితులు మంచిగా లేక మనసులో బాధలు మర్చిపోయేందుకు ఏదో హ్యాపీగా 4 వీడియోలు చేసుకుంటారు పద్ధతి కొద్ది, అలాంటి వాళ్ళకి చెడు కామెంట్లు పెట్టద్దు అని చెప్పేది నేను. కానీ అసలు రేణుకమ్మకు టిక్ టాక్ చేయాలని ఎవరు చెప్పారు, అసలు ఎందుకు చేశారు మీరు? అప్పుడు స్టార్టింగ్ ఇల్లు కడుతున్నాం మేము. అప్పుడు నా ఆరోగ్యం బాగా లేకుండే. అప్పుడు యాక్సిడెంట్ అయింది నాకు. యాక్సిడెంట్ అయ్యి తల వలిగి కుట్లు పడి ఇది జబ్బిరిగి అంత నిద్ర గోళీలు వేసుకొని పండుకునేదాన్ని, లాగేది. ఆరోగ్యం బాగా లేకుండా ఉండేది. అలాంటి టైంలో నాకు ఇంటి పక్కకు ఒక ముస్లిం వాళ్ళు ఉంటారు. ఆ అబ్బాయి 16-17 సంవత్సరాలు ఉంటాడు. అప్పుడే టిక్ టాక్ యాప్ వచ్చిందట. వాళ్ళ అమ్మ మిషన్ కుడుతుంది. నేను బ్లౌజ్ కుట్టించుకుందామని పోయినా. అంటే ఊకే మీరు టచ్ సెల్ బట్టి ఊకే చూస్తారు కదా, ఇలా ఒక కొత్త యాప్ వచ్చిందని అన్నాడు. అంటే ఏంటిది అని అంటే చూడు ఓపెన్ చేసిండు. ఆ నా సెల్లోనే డౌన్లోడ్ చేసి అది ఫస్ట్ పాట అక్క అక్క చెల్లి చెల్లి ఆ పాట విన్నా నేను యాక్టింగ్ చేసిన, అదే కంటిన్యూ అయింది. అబ్బాయి నాకు దాని గురించి చెప్పిండు. ఇప్పటికీ మా ఇంటి దగ్గరనే వాళ్ళు నవ్వుతారు. ముస్లిం అబ్బాయి చెప్పడం వల్ల ఈ రోజు నేను ఇంత హ్యాపీగా ఉన్నా. పిల్లగాడు నాకు యాప్ చూపెట్టడం, అది నేను ఓపెన్ చేసి ఇవన్నీ వీడియోలో చేయడం, అందరి మాటలు వినడం, ఇవన్నీ వినుకుంటా చేసుకుంటా పోతే కొన్ని నేను నా శరీరంలో ఉన్న అవస్థలన్నీ మర్చిపోయాను. ఓకే, కానీ టిక్ టాక్ ఓపెన్ చేసినప్పుడు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వింత వింతలు కనిపిస్తాయి కొన్ని. ఆ వింతలలో ఏ వింత చూసారు ఫస్ట్? ఇవన్నీ చూసినాం కానీ చెప్పలేం కదా. ఇదేందిరా నాయన, అప్పుడు అన్ని కొన్ని ఓవర్ గా చేసేది కదా. అవును, మనం చెప్పినా కూడా మా ఇష్టం, మా జీవితం, మా లైఫ్, మీరు చూస్తే చూడండి లేకుంటే లేదు అనే వాళ్ళతో మూర్ఖులతో మనం వాదించలేము. ఎప్పుడే గాని కోపంగా చెప్పేటోళ్ళు బతక చెప్తారు, నవ్వుకుంటా తీయగా మాట్లాడేటోళ్ళు చెడ చెప్తారు. కానీ ఈ రోజులల్లా ఆ తీపే మంచిదైతుంది, ఈ మంచిగా చెప్పేటోళ్ళు ఏమో సేదైతారు. నిజం. ఓకే, ఫస్ట్ చేసుకుంటే స్టార్టర్ వ్యూస్ ఎంత వచ్చినాయి ఫస్ట్ వీడియోకి? ఎప్పుడు మీరు టిక్ టాక్ చేసిన 10-15 వచ్చినాయి? ఏమి ఎక్కువ వచ్చేది, బాగా వచ్చేది నాకు. కానీ అప్పుడు ఇవన్నీ లైకులు కామెంట్ల కోసం ఎప్పుడు ఆలోచించలే. నేను నలుగురికి మంచి చెప్తున్నానా లేదా అన్నది ఆలోచించు. ఎందుకంటే తెలిసి తెలవక పొరపాట్లు చేస్తారు ఆవేశంలో. అలాంటివి చెయ్యొద్దు, జీవితాలు నాశనం చేసుకుంటారు. వాళ్ళు తీయగా మాట్లాడతారు, ఆ మాటలకు లొంగిపోవద్దు, అలా చెప్పేదాన్ని. ఓకే, కానీ ఇంత ఫేమస్ అయిన రేణుకమ్మకు ఏ జబర్దస్త్ కానివ్వండి, ఏ సీరియల్ లో కానివ్వండి, ఏ మూవీస్ లో కానీ పిలవలేదు. మీ తర్వాత చేసిన వాళ్ళు ముందుకు కొంతమంది వెళ్ళారు, చాలా మంది. ఏంటి దానికి మీరేమంటారు? అంటే అప్పుడు అందరూ ఇంటర్వ్యూ ఇచ్చిండ్రు, నేను బయటికి వెళ్ళలేదు. నా ఇంటి లోపట్నే నా వీడియోలు ఏందో నాకు పర్సనల్ గా ఫోన్ చేసి మాట్లాడిన వాళ్ళకే నేను సమాధానం చెప్పేది. కానీ నేను బయటికి వెళ్తే వాళ్ళకన్నా పెద్ద తోపే అయింది. కానీ ఇక నేను ఎంతటి ఉండాలని అంతట్లోనే ఉన్నా. మనం అట్లా బయటి ప్రపంచానికి తెలియద్దని అనుకున్నా. కానీ ఇప్పుడు భగవంతుడు ఆయనే ముందుకు తీసుకొచ్చిండు. అన్ని అయిపోయినాయి కదా, ఇప్పుడన్నా నువ్వు మనశ్శాంతిగా ఉండు, హ్యాపీగా నవ్వుతూ ఉండు, ఇలాంటి బాధలు పెట్టుకోకనా దేవుడు ఈ రోజు వరకు. టిక్ టాక్ చేసేటప్పుడు పిల్లలు గానీ అంకుల్ గానీ ఏమైనా అనడం జరిగిందా? అంటే ఏమనలే, ఎందుకంటే నా హెల్త్ ను మర్చిపోయినా కదా, వాళ్ళే ఎంకరేజ్ చేసుకో. ఒకవేళ సెల్ ఖరాబ్ అయినా తొందరగా చేసి, ఆ సెల్ ఖరాబ్ అయితే కొత్త సెల్ కొనిచ్చేవారు. ఎందుకంటే చీటికి మాటికి హాస్పిటల్ పోవడం, ఆ గోళీలు వేసుకోవడం,
మత్తచ్చి పండుకో, వాళ్ళకు కూడా ఇబ్బంది కదా. అవును. నేను చనిపోతానే నేను పిల్లలకు తొందరగా లగ్గం చేసిన. అయ్యో, అవునా? అప్పుడు అంతా కోమాలకు వెళ్ళిపోయి పాపకు 15 సంవత్సరాలలో చేసిన, బాబుకు 23 సంవత్సరాలు చేసిన. ఓకే. అంటే ఏమైందమ్మా ఆ రోజు? యాక్సిడెంట్ అయింది? యాక్సిడెంట్ అయింది. ఏలా? కార్ యాక్సిడెంట్? ఆటోలో పోతుంటే కారు గుద్దింది. ఓహో. ఎగిరిపోయి రోడ్డు మీద పడ్డ, తల వలిగింది, చనిపోయింది అన్నారు. చనిపోయింది అనుకున్నారు కానీ దేవుడు బతికిచ్చాడు. మీ డాడీ నన్ను చాలా దేవుడు కాపాడాడు. డాడీ డబ్బులు బాగా పెట్టుకున్నాడులే, చాలా కష్టపడ్డాడు. అందుకోసమే అందరికి దేవుడు గుళ్ళల్లో ఉంటాడు కానీ నా దేవుడు నా ఇంట్లోనే ఉన్నాడు. ఏ జన్మలో చేసుకున్నాను అంత కష్టపడ్డందుకు నాకు మంచి భర్తనిచ్చిండు, నన్ను అర్థం చేసుకుంటాడు. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చిండంటే నా మీద ఎంత నమ్మకంతో, నా మంచితనం, నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు ఎప్పుడు. ఎప్పుడన్నా బాధ వచ్చి ఏదన్నా ఏడ్చినా కూడా ఏడవకంటాడు, నీకు ఏం కావాలి చెప్పు, ఎందుకు ఎడుతున్నావు అని అంటాడు. అంత గొప్ప వ్యక్తిని నేను ఏ రోజు నేను ఎప్పుడూ చెడుగా అనుకున్నా భర్తను. అలాంటి నిజంగా చెప్తున్నా, కడుపులో పుట్టిన పిల్లలు గారు, తల్లిదండ్రి గారు చేసుకున్న భర్త తప్పించి ఎవరు చివరి దాకా తోడుండరు. భార్యకు భర్త, భర్తకు భార్య. ఒకవేళ చెడు గుణాలున్నా మార్చుకోవాలి. ఒకవేళ మార్చుకోలేకుంటే వాళ్ళతో మనకు పడలేని ఇబ్బంది ఉంటే వదిలించుకోవాలి. పిల్లల్ని కాపాడుకొని మనం రక్షించుకోవాలి ధైర్యంతో. కానీ కొందరు కష్టాలు వచ్చినాయని కుంగిపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం, ఇవి సాగే మార్గం అయితే భూమిని ఒక్కరు కూడా మిగలరు. మనసులో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి, పోతాయి. ప్రతి ఇంటికి ఉంటుంది సమస్య లేని వాళ్ళు ఎవరు ఉండరు. వీటిని ఎదుర్కొంటూ వెళ్ళిపోవాలి, సంతోషంగా నవ్వుతూ ఉండాలి.